విశాఖపట్నం నుండి అప్పలరాజు గారు పంపించారు. విదేశాల్లో జన్మించిన హైందవుల జాతకం ఏ విధంగా చూసుకోవాలి తెలియచేయండి అంటున్నారు. ఏ దేశంలో జన్మించినా కూడా ఆధునిక గణన రీతులను అనుసరించి ఆయా దేశాలలో కాంతి ప్రసారం జరిగేటటువంటి లెక్కలను శాస్త్రం మనకు అందిస్తున్నది. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అన్న పేర్లతో ఆయా దేశాలకు సంబంధించినటువంటి గ్రహచార స్థితిగతుల కదలికలను కూడా సశాస్త్రీయంగా గణన చేసి మనకు జ్యోతిషం ఈనాడు అందిస్తున్నది. ఇది ఈనాడే కాదు, పూర్వకాలంలో కూడా పురాతన సంప్రదాయ జ్యోతిష శాస్త్ర విజ్ఞానంలో కూడా మనకు ప్రపంచ జ్యోతిషం, ప్రపంచ శాస్త్రం చెబుతూ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించిన నామావళులను కూడా జ్యోతిషం సూచించింది. ఏ దేశంలో ఎక్కడ జన్మించినా కూడా ఆయా ప్రాంత రేఖలను అనుసరించి, క్షితిజ గోణ రేఖలను అనుసరించి ఆ ప్రాంతంలో పుట్టిన వారి యొక్క రూపురేఖలు, అవయవ విలాసాదులు, హావభావాదులు, చేష్టా గుణగణాదులు అన్నింటినీ కూడా జ్యోతిషం వర్ణిస్తుంది. కనుక ఇదేదో కొత్త అని కాదు, పూర్వం కూడా ఉన్నది. ఆయా దేశాలలో ఉండేటటువంటి రేఖలను అనుసరించి, గ్రహగతులను అనుసరించి మనం మన జాతకాన్ని నిర్ణయించుకోవాలి. మనకు ఈరోజు శనివారం అవుతుంది, అమెరికాలో ఉండే వారికి అది ఆదివారం అవుతుంది, మరొక దేశంలో ఉండే వాళ్ళకి శుక్రవారం అవుతుంది. ఇలా ఎలా గణన చేస్తారండి అంటే ఆయా ప్రాంత రేఖలను అనుసరించి, అక్కడ ఉండేటటువంటి గ్రహగోళ గతులను అనుసరించి చూసుకోవాలి అని చెప్పాలి. గురువుగారు